హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ నుండి ఈ రోజు కింగ్డమ్ అన్న సినిమా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందేగా. ఈ సినిమా ఎలా ఉంది, ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి, అసలు ఈ సినిమా ఓవరాల్ రివ్యూ ఏంటి, ఈ సినిమాకి ఎన్ని స్టార్స్ ఇవ్వచ్చు అన్నటువంటి ఎన్నో విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ముందుగా కింగ్డమ్ కథ ఏంటో తెలుసుకుందాం. కింగ్డమ్ కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెరిగిన ఇద్దరు అన్న తమ్ముళ్ళు అనుకోని కారణాల వలన విడిపోతారు. ఆ తర్వాత అన్న అయిన సత్యదేవ్ స్మగ్లర్ గా మారగా తమ్ముడుగా ఉండే విజయ్ మాత్రం పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, అన్నయ్య గ్రూప్ ని నాశనం చేయడానికి వెళ్ళాలి అనుకున్న విజయ్ ఏం చేశాడు, దాని వలన ఏం జరిగింది అన్నది పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో అన్న తమ్ముల సెంటిమెంట్ కానీ, టేకింగ్ కానీ, అలాగే స్టోరీ తీసుకెళ్లే విధానం, ఇలా అన్ని కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దానికి తోడు విజువలైజేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ మాత్రం సెకండ్ హాఫ్ ఇవ్వకపోవచ్చు. అలా అని ఇక్కడ సెకండ్ హాఫ్ బాలేదని నేను చెప్పడం లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో చూసిన మనకు సెకండ్ హాఫ్ పైన అంతకు మించిన అంచనాలు ఏర్పడతాయి. కానీ ఆ అంచనాలు ఫస్ట్ హాఫ్ రేంజ్ ని కూడా అందుకోలేకపోయాయి. ఇక్కడ చెప్పాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుంది అని కూడా సినిమా చివరిలో తెలుస్తుంది. కానీ ఆ సెకండ్ పార్ట్ కి తగినంత ఒక క్యూరియాసిటీని కూడా సినిమా ఎండింగ్ లో చూపించలేకపోయారు. లైక్ మన ప్రభాస్ సినిమాలైన బాహుబలి, కల్కి, సలార్ వంటి సినిమాలకి సెకండ్ పార్ట్ ని చూసేలా ఒక క్యూరియాసిటీ టచ్ ఎలా ఇచ్చారో ఈ సినిమాలో అలాంటి టచ్ ఇవ్వలేకపోయారు. ఆ రెండు మైనస్లు తప్ప సినిమా మాత్రం ఓవరాల్ గా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఒక్కసారి హ్యాపీగా చూసేయొచ్చు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్, బంపర్ హిట్ అదూస్ అని నేను చెప్పను, కానీ సినిమా మాత్రం ఒక డీసెంట్ హిట్ రేంజ్ ని సొంతం చేసుకుంటుంది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. సినిమా పైన ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి ఈ సినిమా చూసిన వారికి కింగ్డమ్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే స్టార్ రివ్యూ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. మరి మీలో ఎవరు ఈ సినిమా చూసారు, చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.